యూపీఎస్సీ మన ఇండియాలోనే టాప్ మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామినేషన్ కదా. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇయర్ మొత్తంలో చూసుకుంటే లాక్స్ లో ఉంటారు, కానీ లాస్ట్ గా ర్యాంక్స్ కొట్టి జాబ్ సంపాదించే వాళ్ళు జస్ట్ హండ్రెడ్స్ లోనే ఉంటారు. మదర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఒక రకమైన వినూత్నమైన విధానంలో ప్రిపేర్ కావాలి, ఆ విధంగా చదవాలి, ఆ విధంగా యూ షుడ్ ఏబుల్ టు పుట్ ఆన్ ద పేపర్. సో యూపీఎస్సీ అంటేనే మనకు ఒక కైండ్ ఆఫ్ బిజినెస్ అయిపోయింది, అండ్ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక్కొక్క మోటోతో వస్తుంది. We are not the part of the game, we invent games. UPSC Civil Services exams అని కానీ ఇదేదో అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చెప్పేసి చాలా పెద్దదనో, ఇట్స్ నాట్ దట్ ఎగ్జాక్ట్లీ. మీ పిల్లవాడి దగ్గర కానీ ఆ స్టూడెంట్ దగ్గర కానీ పొటెన్షియల్ ఉంది. వీఆర్ హియర్ టు ఫాలో దట్ పొటెన్షియల్. వెల్కమ్ టు iDream. నా పేరు లుంబిని. యూపీఎస్సీ మన ఇండియాలోనే టాప్ మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామినేషన్ కదా. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇయర్ మొత్తంలో చూసుకుంటే లాక్స్ లో ఉంటారు, కానీ లాస్ట్ గా ర్యాంక్స్ కొట్టి జాబ్ సంపాదించే వాళ్ళు జస్ట్ హండ్రెడ్స్ లోనే ఉంటారు. సో ఆల్రెడీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, అవుతున్న వాళ్ళు వాళ్ళ పాత్ని కరెక్ట్ వేలో తీసుకెళ్లాలి అని అనుకుంటే వాట్ ఈస్ ద వే టు గో డిస్కస్ చేద్దాం. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది. సో దాని గురించి మాట్లాడదాం, వాళ్ళ మోటో ఏంటి కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటున్నారు MVC అకాడమీ నుండి ఫౌండర్ రంగారెడ్డి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో మేడం. సో యూపీఎస్సీ అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు నేషన్ వైడ్ గా చూసుకుంటే లాక్స్ లో ఉంటారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ మనకు హైదరాబాద్ లో అశోక్ నగర్ లోనే చాలా మంది ప్రిపేర్ అవుతుంటారు. ఇయర్స్ తరబడి 5 years 7 years క్రాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ జాబ్స్ చూస్తుంటే జస్ట్ హండ్రెడ్స్ లోనే వచ్చేస్తుంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మనము యూపీఎస్సీ జర్నీ అనగానే చాలా ఇయర్స్ ఆఫ్ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళకి. సో వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఎలా హెల్ప్ అవుతుంది? Yes, man, to start with, right? So, మన UPSC Discovery Program itself, has a different framework in it. సో మీరు యాక్చువల్గా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ పుల్అవుట్ చేశారు. ఏంటంటే థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ప్రిపేర్ అవుతున్నారు, బట్ ఏంటంటే థౌసండ్స్ కాదు, ఇన్ఫాక్ట్ ఇట్స్ లాక్స్. టు బి మోర్ స్పెసిఫిక్, ఫర్ ద డికేట్ని చూస్తుంటే 1% సక్సెస్ ఉంది బేసిక్గా. సో వేర్ యాక్చువల్లీ థింగ్స్ గోయింగ్ రాంగ్ అనేది ఒకసారి చూసుకుంటే, సో వీ కుడ్ ఏబుల్ టు పుల్ అవుట్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి తగ్గట్టుగా వీ హ్యావ్ డిజైన్ విత్ ఎ ప్రోగ్రామ్, ఇట్స్ కాల్డ్ యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్. సో ఈ యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ యొక్క విజన్ ఏంటంటే మేడం, బేసిక్గా we want to empower the students to discover themselves whether they have the potential to continue with UPSC Discovery, UPSC exams preparation, or to choose other career path, be it be IT, what not actually. So based on their potential, they can then move on. So that being the vision, what we do within MVC Academy is, with this UPSC Discovery Program is, ఈ 45 days ప్రోగ్రామ్లో we will impart actually the complete insights about UPSC exams basically. Okay. సో ఆ 45 days నాలెడ్జ్ ఇంపార్ట్ చేసిన తర్వాత we'll provide them complete insights about what actually UPSC exams is all about. Then we'll come with the assessment, where we are going to pull out their skills and gaps. Post that we will be having actually the expert feedback, where we are going to tell them where they are in fact lacking with, what they have to focus on, and how they have to prepare, in what way they have to prepare, what to study, what not to study, everything we are going to provide them. There might be situations you might come across where people with aspiration, they might join, but their inclination, their mindset, their knowledge might not be suitable for this UPSC Civil Services exams. Okay. So we are going to evaluate to that extent as well. We are going to tell the student that, hey man, actually you are good at everything, but you can crack it in the first place. Second place, there might be students where they don't know anything about it, but they are very interested to get in. So we are going to tell them that, man, to some extent, to this level you are good at, so you are yet to improve. So these are the things you have to focus on. These are the material you have to go through it. This much time it might take. Okay. And there are people who actually their inclination, mindset, skill set, everything might not suit at all for this. We are going to guide them, and we are going to tell to him or her, along with their parents, that man, this is not his cup of tea. Actually better choose other career aspirations, or career paths. Thereby we are ensuring that the students time is very much respected, and we are directing him and putting him in the right path with right direction and right mentorship.
ఓకే. So this is what actually, in a nutshell, this program, what it does is, yeah. ఓకే. సో డెఫినెట్లీ బయట ఉండే ఆ ఇమేజ్కి దానికోసం చాలా మంది ఆ ఫేమ్కి కానీ అట్రాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇన్ఫాక్ట్ దీంట్లో. అవునండి. సో వాళ్ళని ఎలా పిక్ చేసి నో దిస్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ యూ ఆర్ మేబీ ఇంతకన్నా మీరు బెటర్ వేరే వేరే దాంట్లో బెటర్గా పర్ఫామ్ చేస్తారని చెప్పేసి హౌ డూ యూ చూస్? మన యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ మేడం, దాంట్లో ఉన్న డిజైన్ అండ్ దాంట్లో ఉన్న ఫ్రేమ్వర్క్ అనేదే ఈ స్టూడెంట్ని ఎలా హౌ బెస్ట్ అనేది ఎవాల్యుయేట్ చేస్తామనేది మనం దాంట్లో ఉన్న ఒక ఇన్నోవేటివ్ థింగ్ అండి. ఓకే. మనం ఒక పిల్లవాడు చదివాడు, దానికి తగ్గట్టుగా యాక్చువల్గా ఆన్సర్ చేశాడు అనేది దట్స్ వాట్ మనం ప్రతి చోట చూస్తుంటాం బేసిక్గా. బట్ యాజ్ ఫార్ యాజ్ దిస్ యూపీఎస్సీ ప్రిపరేషన్కి సంబంధించి ఇది ఒక రకమైన వినూత్నమైన విధానంలో ప్రిపేర్ కావాలి, అలా విధంగా చదవాలి, ఆ విధంగా అతను చదివిన దాన్ని ఏ విధంగా అనలైజ్ చేశాడు, ఏ విధంగా డైజెస్ట్ చేశాడు మొత్తం గ్రహించిన తర్వాత ఈ షుడ్ ఏబుల్ టు పుట్ ఆన్ ద పేపర్ విత్ రిగార్డ్ టు ద క్వశ్చన్స్ హీ మైట్ గెట్. ఓకే. సో నేనేమంటా అంటే మేడం, బేసిక్గా ఇది ఒక ఆర్థోడాక్స్ ఫార్మాట్లో చదివాము రాసాము అన్నది కాదు. దీనికి ఖచ్చితంగా ఏంటంటే ఒక ఎనలిటికల్ వేలో ఎంతవరకు స్టూడెంటు ఒక సబ్జెక్ట్ను గ్రాస్ప్ చేసుకోగలుగుతాడు, ఎంతవరకు ఆ గ్రాస్ప్ చేసుకున్న సబ్జెక్ట్ను యాక్చువల్గా ఏంటంటే విశదీకరించగలుగుతాడు, పేపర్ మీద ఆన్సర్ రాయగలుగుతాడు అనే దాన్ని మేము యాక్చువల్గా ఎవాల్యుయేట్ చేస్తాం. ఓకే. సో దాన్ని బట్టి ఏంటంటే బేసిక్గా నాట్ ఓన్లీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్సే కాదు మేడం, దాన్ని బట్టి అతనికి ఉన్న పొటెన్షియల్ అనేది డౌన్ ద లైన్ వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కమ్ ఆన్ ఇట్స్ వే హీ విల్ ఈజీలీ కరెక్ట్ బికాస్ హీ హ్యాస్ ద పొటెన్షియల్ ఆఫ్ గ్రాస్ప్ చేసుకునే పొటెన్షియల్, ఓకే. ఆ సబ్జెక్ట్ని అనలైజ్ చేసుకునే పొటెన్షియల్ మొత్తం అతనికి వస్తుంది మేడం. దట్స్ వేర్ యాక్చువల్లీ వీఆర్. ఓకే. సో హియర్ కమ్స్ ద మెయిన్ డౌట్. చాలా మంది యూపీఎస్సీ జర్నీలో ఉన్నప్పుడు ఓన్లీ యూపీఎస్సీ ప్రిపరేషన్ లోనే ఉంటారు, మిగతా ఎగ్జామ్స్ రాయడానికి ఇష్టపడరు కొంతమంది. కొంతమంది ఏంటంటే కొన్ని ఇయర్స్ గడిచిపోయిన తర్వాత ఇది ఎట్లాగో రావట్లేదు కదా, మేబీ ఇది కూడా ట్రై చేద్దాం అన్నట్టుగా చాలా మంది ఆ ఓరియంటేషన్ లో వెళ్ళిపోతూ ఉంటారు. అది కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ లాగా అవుతూ ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి. సో ఓన్లీ యూపీఎస్సీ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే వాళ్ళు అదే చేయాలా, లేదంటే మల్టిపుల్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ లేదంటే డిఫరెంట్ ఉంటాయి కదా పిఎస్యూస్, అవన్నీ దాన్ని కూడా అటెంప్ట్ చేయొచ్చు అంటారా? యాక్చువల్లీ మేడం దిస్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అనేది బేసిక్గా సో మై కొలీగ్ వాజ్ టెలింగ్ యాక్చువల్లీ ఇట్ వాజ్ మదర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ట్రూ. సో వన్స్ యూ ప్రిపేర్ ఫర్ దిస్ రెస్ట్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం అనేది కేక్ వాక్ అతనికి బేసిక్గా. సో దట్స్ హౌ ఇట్ ఈస్ మేడం బేసికల్లీ. సో మనము అదే చెప్తున్నాం బేసిక్ ఏంటంటే ఈ 45 రోజుల ప్రోగ్రాంలో మేము యాక్చువల్గా ఇంపార్ట్ చేసే నాలెడ్జ్ కానీ, మేము వాళ్ళకు చేసే అసెస్మెంట్ విధానం కానీ, మేము వాళ్ళకి ఇచ్చే ఫీడ్బ్యాక్ని కానీ ఆల్ టుగెదర్ యాక్చువల్లీ విల్ హెల్ప్ హిమ్ టు ఎవాల్యుయేట్ హిమ్సెల్ఫ్ టు వేర్ హీస్ పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అతి తక్కువ టైంలో మనం ఇంపార్ట్ చేసే నాలెడ్జ్ని బట్టి గైడెన్స్ని బట్టి ఏంటంటే అతి సులభంగా కాన్ఫిడెంట్తో ఎగ్జామ్ను క్రాక్ చేసే అవకాశం ఉంటుంది మేడం. సో దాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ వీఆర్ గోయింగ్ టు ఇంపార్ట్, దట్ కైండ్ ఆఫ్ డైరెక్షన్ వాళ్ళకు మనం ఇవ్వడం జరుగుతుంది మేడం. ఓకే. సో యూపీఎస్సీ అంటేనే మనకు మార్కెట్ అనొచ్చా ఇన్ఫాక్ట్, ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ బిజినెస్ అయిపోయింది అండ్ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక్కొక్క మోటోతో వస్తుంది. సో ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు ఫీ పెంచడము, దాని తగ్గట్టుగా ఏదైనా క్లాసెస్ అలా పెట్టేసి అని చెప్పేసి పెడుతూ ఉంటారు కదా. సో మీ ఎంవీసీ అకాడమీ అనేది హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ అండ్ హౌ ఇస్ దిస్ ఆ డిఫరెన్స్ అనేది ఎలా మీరు చూస్తారు? వెల్ మేడం, బేసిక్గా మనము వేరే ఇన్స్టిట్యూట్స్ గురించి నేను మాట్లాడలేను బికాజ్ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ బికాజ్ ఐఎమ్ నాట్ ఇన్ దట్ గేమ్ అండ్ వీఆర్ నాట్ ద పార్ట్ ఆఫ్ ది గేమ్, వీ ఇన్వెంట్ గేమ్స్. హ్యావింగ్ సెడ్ దాట్, ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇట్ ఈస్ కంప్లీట్ ఏదో ఇన్నోవేటివ్ అండ్ స్ట్రాటజిక్ ప్రోగ్రామ్. ఇలాంటి ప్రోగ్రామ్ ఎక్కడ లేదు బేసిక్గా. మా ఇంటెంట్ ఏంటంటే బేసిక్గా ఒక స్టూడెంట్ అనేవాడు యాక్చువల్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్. ఒక గ్రాడ్యుయేట్ దగ్గర చాలా హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్ హిమ్. ఓకే, అతన్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు బికాజ్ హీ నోస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ సంబంధించిన ఆ యొక్క పోర్షన్ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎవరీ గ్రాడ్యుయేట్స్ అవేర్ ఆఫ్ దట్. బట్ ఏంటంటే ఎంతవరకు చదవాలి, ఏ లెవెల్ వరకు చదవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినప్పుడు ఏ డైరెక్షన్ చదవాలి, ఏ స్ట్రాటజీతో చదవాలి అనేది చాలా కీలకంగా ఉంటుంది బేసిక్గా. మనము ఆ నాలెడ్జ్ ఇంపార్ట్ చేస్తున్నాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ టు బి మోర్ స్పెసిఫిక్ ఆన్ దిస్ రైట్ మీరు చూస్తే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసిన ఎవరైతే అచీవర్స్ చూస్తే మోస్ట్ ఆఫ్ ది అచీవర్స్ చాలా చాలా మనకు చాలా ఎగ్జైటింగ్ ఉన్న ఈ అచీవర్స్ స్టోరీస్లో కొన్ని చూస్తే మీరు వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఇంటూ ఐటీ జాబ్స్, దే హవ్ బీన్ డూయింగ్ దేర్ ఐటీ జాబ్స్ బట్ స్టిల్ దే కుడ్ ఏబుల్ టు క్రాక్ ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్. దెర్ ఆర్ పీపుల్ ఫ్రమ్ రిమోట్ వాళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివింటారు, వాళ్ళు స్వతహాగా సెల్ఫ్ స్టడీ చేసి వాళ్ళు క్రాక్ చేసి ఉంటారు. ఓకే. కొంతమంది యాక్చువల్లీ ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఒక సింగిల్ అటెంప్ట్ ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళు. వాళ్ళు నాకు తెలిసి యాక్చువల్గా సంవత్సరాలు ట్రైనింగ్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే దే నో వాట్ టు స్టడీ, వాట్ నాట్ టు స్టడీ, టు వాట్ ఎక్స్టెంట్ వాళ్ళ అప్బ్రింగింగ్ ఓరియంటేషన్ అంటే they were continuously guided in a very right direction because their parents know how precious their child time while he is building up his career. ఓకే. మేము ఆ గురుతర బాధ్యత తీసుకున్నాం మేడం. ఓకే. ఓకే. సో మీ అకాడమీలో వాట్ ఈస్ ద ప్రాసెస్ అండ్ ఏమేమి టీచ్ చేస్తారు ఈ 48 days ప్రోగ్రామ్ కదా సార్? 45 days. 45 days ప్రోగ్రామ్లో వాట్ డూ యూ టీచ్? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సిలబస్ కవర్ చేసి ఉంటారు, డెఫినెట్లీ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి అంటే. నో మేడం, స్మాల్ కరెక్షన్. యాక్చువల్గా సో ఈ ప్రోగ్రామ్కు జాయిన్ అయ్యే వాళ్ళు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ కానక్కర్లేదు. ఫస్ట్ ప్లేస్ ఎనీ గ్రాడ్యుయేషన్, అంటే గ్రాడ్యుయేట్ చేస్తున్నవాడు కానీ, గ్రాడ్యుయేషన్ అయిపోయి కానీ, లేకపోతే వేరే క్యారియర్లో కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. ద రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేడం, ఈ ప్రోగ్రామ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అని కానీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అనే దాన్ని ఒక క్యారియర్గా తీసుకోమని మేము యాక్చువల్గా మేము సలహా ఇస్తున్నాం. బేసిక్ అంటే ఇదేదో అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చెప్పేసి చాలా పెద్దదనో వేరే వేరేగా ఊహించుకొని యాక్చువల్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఇగ్నోరెంట్ అబౌట్ దిస్. యూపీఎస్సీ అంటేనే ఏదో అనుకుంటారు బేసిక్. నేనేమన్నానంటే ఇట్స్ నాట్ దట్ ఎగ్జాక్ట్లీ. సో మీ పిల్లవాడి దగ్గర కానీ ఆ స్టూడెంట్ దగ్గర కానీ పొటెన్షియల్ ఉంది. వీఆర్ హియర్ టు పుల్ అవుట్ దట్ పొటెన్షియల్. మేము ఇక్కడ మీ పొటెన్షియల్ను గేజ్ చేసి మీ పొటెన్షియల్కు తగ్గట్టు మిమ్మల్ని అప్బ్రింగ్ చేసి అప్స్కిల్ చేసి వీఆర్ గోయింగ్ టు గైడ్ యూ ఇన్ ఎ వే దట్ నిజంగా మీ దగ్గర పొటెన్షియల్ ఉందని చెప్పేసి మేము చేస్తే వీఆర్ షూర్ విత్ ద గైడెన్స్, విత్ ద నాలెడ్జ్, విత్ ద స్కిల్ వీఆర్ ఇంపార్టింగ్. హూ నోస్ యూ విల్ బి ద నెక్స్ట్ ఐఏఎస్ ఐపీఎస్ డౌన్ ద లైన్. సో అందుకోసం ఏంటంటే ప్రతి స్టూడెంట్ను మేము ఇది తెలుసుకోమని చెప్తున్నాం ఫస్ట్. సో మనం ఉంటాం కదా, లుక్ బిఫోర్ యూ లీప్ అని చెప్పేసి. మీరు తెలుసుకోండి ఫస్ట్, ఇది తెలుసుకోకుండా కాదు, తెలుసుకోండి ఫస్ట్. ఆ తర్వాత మీరు 1 year కోచింగ్కి వెళ్తారా లేకపోతే ఇంకోటి వెళ్తారా ఒకటి మీ ఇష్టం. వీఆర్ హియర్ జస్ట్ టు కమ్యూనికేట్ ద స్టూడెంట్ ఫెటర్నిటీ అండ్ పేరెంట్ ఫెటర్నిటీ దట్ hey guys, actually there is a program called UPSC Discovery Program where మేము మీ పొటెన్షియల్ని మేము యాక్చువల్గా పుల్ అవుట్ చేస్తాం. విల్ లెట్ యూ నో వాట్ యువర్ పొటెన్షియల్ ఇస్. మీలో ఉన్న స్కిల్స్ ఏంటి, గ్యాప్స్ ఏంటి మొత్తం మేము ఫైండ్ అవుట్ చేసి దానికి సంబంధించిన అప్బ్రింగింగ్ సంబంధించిన అప్స్కేలింగ్కి సంబంధించిన గైడెన్స్ కానీ టీచింగ్ కానీ మేము ఇచ్చి మీకు ఒక కాన్ఫిడెన్స్ను మా దగ్గర ఉన్న ఒక స్ట్రాటజిక్ అప్రోచెస్ దానివల్ల ఏమంటే యూ విల్ ఫీల్ ఈజీ అట్ వైల్ రైటింగ్ ఎగ్జామ్. సో ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెంట్, ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ మేము ఇంపార్ట్ చేస్తాం మేడం. ఇట్స్ వాట్ ఇట్ ఈస్. ఓకే. అండ్ మీ అకాడమీ గురించి ఫైనలీ స్టూడెంట్స్కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, లేదంటే వాళ్ళ పొటెన్షియల్ ఏంటి అని తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి, అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి వాట్ యూ వాంట్ టు కన్వే? వెరీ సింపుల్ మేడం. దిస్ ఈస్ ద టైమ్ టు థింక్ డిఫరెంట్లీ మేడం. ఎందుకంటే మనం ఒక ఆర్థోడాక్స్ ఫార్మాట్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి అపేర్ కావాలంటే సంవత్సరాలుగా మనం టైం వెచ్చించాలను, లేకపోతే ఇది చాలా చాలా అసలు మనకు అందం ద్రాక్షను అలాంటివి అనుకోవద్దు బేసిక్గా. మీరు జస్ట్ 45 days యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో యూ ట్రై టు స్పెండ్ టైం. మీ చిల్డ్రన్కు ఇది ఒక ప్రెస్టీజియస్ క్యారియర్ అని చెప్పేసి మీరు రికగ్నైజ్ చేసి మీ పిల్లలకు చెప్పే ప్రయత్నం చేయండి. వచ్చి మా ప్రోగ్రాంలో జాయిన్ అయితే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా విల్ గెట్ టు నో యాక్చువల్లీ వాట్ ద యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇస్ ఆల్ అబౌట్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే బేసిక్గా మీరు ఈ 45 days ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత యూ యువర్ సెల్ఫ్ విల్ ఎవాల్వ్ ఇన్ ఎ వే యూ విల్ బీ రెడీ టు ఫేస్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్తాం బేసిక్గా. ఆ తర్వాత ఎనీవే వీఆర్ పుల్లింగ్ అవుట్ యువర్ స్కిల్స్ అండ్ గ్యాప్స్ చేస్తున్నాం కాబట్టి మేము గైడెన్స్ ఎలాగూ ఇస్తాం కాబట్టి, బికాస్ గైడెన్స్ ఈజ్ నాట్ ఓవరల్, బికాస్ వీఆర్ గివింగ్ ఏ కైండ్ ఆఫ్ రిపోర్ట్. అది చాలా
క్లియర్గా మీకు 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 చెప్పింది బేసిక్గా వేర్ యు ఆర్ గుడ్, వేర్ యు ఆర్ నాట్, వాట్ టు స్టడీ, వాట్ నాట్ టు స్టడీ, హౌ టు స్టడీ, హౌ లాంగ్ యాక్చువల్ ఇట్ మైట్ టేక్ టు యూ, ఆర్ అసలు ఇది మీకు కాదప్ప, మీరు వేరేది యాక్చువల్గా మీరు చూసుకోవచ్చు. సో ఇది పర్సనలైజ్డ్ లెవెల్లో కస్టమైజ్డ్ గా ఉంటుంది ఆ మెంటర్షిప్ అనేది overall గా. వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైమ్, అండ్ ఇట్స్ వెరీ క్లియర్, వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైమ్, బికాస్ వీ నో హౌ ప్రీసియస్ స్టూడెంట్ టైమ్ ఈస్, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. ఆ 1 or 2 years అనేది చాలా చాలా ప్రీసియస్ టైమ్ బేసిక్గా. We want actually, guide them properly, put them in a right direction, impart the knowledge that required for him, and make him in a successful person at the earliest. Okay. సో ఆ కైండ్ ఆఫ్ ఇంటెంట్తో, ఆ కైండ్ ఆఫ్ విజన్తో ఈ ప్రోగ్రామ్ మనం బిల్డ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఫైనల్ డౌట్ సార్, ఓన్లీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళేనా, లేదంటే ఫైనల్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అలా ఉన్న వాళ్ళు కూడా? ఫైనల్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ చేయాలి, బికాస్ ఎండ్ ఆఫ్ ద ఇట్ ఇస్ అ నాలెడ్జ్ గెయినింగ్ మేడం. బేసిక్గా బై ద టైమ్ హీ కంప్లీట్స్ హిస్ గ్రాడ్యుయేషన్, who knows actually, the knowledge you have imparted, the guidance you have given, okay, probably, he will definitely crack, UPSC Civil Services in the first attempt itself. Nice. Nobody knows, because అది ఇంపార్టెంట్ మేడం. బేసిక్ ఏంటంటే ఫైండింగ్ అవుట్ యాక్చువల్లీ వేర్ హీ ఈస్, అండ్ లెటింగ్ నో హిమ్ యాక్చువల్లీ వాట్ ఈస్ పొటెన్షియల్ ఈస్. ఇవన్నీ చెప్పి మనం ఇవన్నీ వాడికి కావాల్సింది మనము అప్స్కిల్ చేయడం అనేది మేము చేస్తాం. కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి definitely value add in his entire life, madam. Basically it's not actually ఒక సెగ్రిగేషన్. అదే మేము ఈ కోర్స్ మాత్రమే నేర్పిస్తాం, ఇది మాత్రమే అని కాకుండా ఓవరాల్ గా వాళ్ళ పాత్ ని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. బేసిక్ డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యర్ టైం సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.